వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ప్రీవియస్ క్వశ్చన్లో భాగంగా అప్డేట్ అనేది చూద్దాం. అంటే ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకటించిన అప్డేట్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఏంటి సార్ అప్డేట్ అంటే మనకి ఇండియన్ కోస్టల్ లైన్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ 2023-24 రిపోర్ట్ అనేది మనం చూస్తున్నాం. ఏంటి సార్ ఈ రిపోర్ట్ ఏంటి సార్ అని చూసుకుంటే మనకి గతంలో మన యొక్క తీరరేఖకు సంబంధించిన అంశాలు చాలా వేరుగా ఉండేవి. మొత్తం కూడా 7,516 పాయింట్ సంథింగ్ ఉండేది. కానీ ఇటీవల అప్డేట్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా మనకి ఇక్కడ నుంచి మీరు రాసే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ ఇతర గ్రూప్స్ ఎగ్జామ్ లో కూడా ఖచ్చితంగా 1 మార్కు రావడానికి ఆస్కారం ఉండే ప్రాంతం. ఏంటి సార్ అంటే మనకి గతంలో మన తీరరేఖ పొడవు మొత్తం కలిపి 7,516.6 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంటే ఈ రోజు అది ఎంతగా పెరగడం జరిగింది సార్ అంటే మనకి 11,098.89కి పెరగడం జరిగినది తీరరేఖ పొడవు. అదేంటో ఒకసారి గమనిస్తే మనము ఇక్కడ నీట్ గా మనం డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. చూడండి అన్న మనకి ఓకే తీరరేఖ అనేది చూసుకుంటే ఈ సముద్రాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని తీరరేఖ అనే పేరుతో పిలుస్తాం. అంటే ఇలాగ సముద్రాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీయబడిన రేఖను తీరరేఖ అంటాం. అదే ఏదైనా ఒక ప్రాంతం తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉంటే దాన్ని తీర ప్రాంతం అనే పేరుతో పిలుస్తాం. అయితే భారతదేశంలో మొత్తం 9 రాష్ట్రాలు ప్లస్ 4 కేంద్రపాలిత ప్రాంతాలకు తీరరేఖ అనేది ఉండడం జరుగుతుంది. మనకి అదే ప్రపంచంలో పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది సార్ అంటే కెనడా అనేది చెప్పడం జరుగుతుంది. అదే భారతదేశం 18వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే తీరరేఖలో. అయితే భారతదేశం తీరరేఖ పరంగా గుజరాత్ రాష్ట్రం 2,340.70 కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది. అదే మహారాష్ట్ర అయితే మనకి 877.97 కిలోమీటర్లు. అదే గోవా అయితే 193 ఎంత సార్ అంటే మనకి 193.95 కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది. అదే కర్ణాటక 343.3 కిలోమీటర్లు. అదే కేరళ అయితే 600.15 కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది. అంటే పశ్చిమ వైపు తీరరేఖ కలిగిన 5 రాష్ట్రాలు గుజరాత్ అండ్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక అండ్ కేరళ రాష్ట్రాలు ఉండడం జరుగుతుంది. అంటే వీళ్ళ యొక్క గతంలో చూడండి మనకి గుజరాత్ యొక్క పొడవు 1,1213 కిలోమీటర్లు ఉండేది. ప్రజెంట్ 2,340 కిలోమీటర్లు ఉంది. అండ్ ఈ యొక్క 5 రాష్ట్రాల యొక్క తీరరేఖ పొడవు ఎంత సార్ అని చూసుకుంటే మనకి 4,356.07 కిలోమీటర్లు. అంటే పశ్చిమ వైపు తీరరేఖ కలిగిన రాష్ట్రాల యొక్క తీరరేఖ పొడవు 4,356.07 కిలోమీటర్లు. అదే తూర్పు తీరంలో తీరరేఖను కలిగిన రాష్ట్రాలు ఎన్ని సార్ అంటే 4 రాష్ట్రాలు. అవి ఏవేవి సార్ అంటే వెస్ట్ బెంగాల్ యొక్క తీరరేఖ పొడవు 721.02. అదే ఒడిశా యొక్క తీరరేఖ పొడవు 574.71 అండ్ ఆంధ్రప్రదేశ్ 1053.07. గతంలో అయితే మనకి ఎంత ఉండేది సార్ అంటే మనకి 973.7 కిలోమీటర్లు లేదా 974 కిలోమీటర్ అని పిలిచేవాళ్ళం. ప్రజెంట్ ఇది 1053.7 కిలోమీటర్ చేరడం జరిగింది. అప్డేట్ చాలా జాగ్రత్త. అండ్ తమిళనాడు నెక్స్ట్ 1068.69 కిలోమీటర్ ఉంది. గతంలో 900 ఉండేది. ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ తీరరేఖ పొడవును కలిగి ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి మొత్తం తూర్పు వైపున 4 రాష్ట్రాలు. ఇలాగ మనకి తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని సార్ అంటే 9 రాష్ట్రాలు. ఈ 9 రాష్ట్రాల పొడవైన తీరరేఖ కలిగినది ఏది సార్ అంటే గుజరాత్ 2,340.70 అయితే 2వ స్థానంలో తమిళనాడు ఉంది 1068.69. అంటే 2వ స్థానంలో ఏది ఉంది సార్ అంటే తమిళనాడు ఉండడం జరుగుతుంది. అదే 3వ స్థానంలో ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ 1053.07 కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది మనకి ఏదేనా.
అంటే గతంలో చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంటే ప్రజెంట్ మూడవ స్థానానికి రావడం జరుగుతుంది. అయితే భారతదేశంలో తీరరేఖ పొడవులో తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే గోవా 193.95. గతంలో ఇది 101 కిలోమీటర్ ఉండేది, ఇప్పుడు పెరగడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత 9 రాష్ట్రాలు చూస్తాం. తీరరేఖ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే మనకి 4 ఉండడం జరుగుతుంది. అదే మనకి అండమాన్ నికోబార్ 3083.50 కిలోమీటర్లు, లక్షద్వీప్ 144.80 కిలోమీటర్లు, పాండిచ్చేరి 42.65 కిలోమీటర్లు, అండ్ దాని తర్వాత డామన్ డయ్యు 54.38 కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది. అంటే గతంలో అండమాన్ నికోబార్ 1962 కిలోమీటర్లు ఉండేది, ఇప్పుడు చూసుకుంటే అప్డేట్ అయిన దాని ప్రకారం 3083.50 కిలోమీటర్లు చేరడం జరిగినది. అది తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్దది ఏది సార్ అంటే అండమాన్ నికోబార్ అయితే అతి తక్కువగా ఉన్నది పాండిచ్చేరి 42.65 కిలోమీటర్లు. అలా కాకుండా 9 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం అంటే అండమాన్ నికోబార్ దీవులు రావడం జరుగుతుంది. అండమాన్ నికోబార్ 3083.50. రెండవ స్థానంలో గుజరాత్ 2340.70. మూడవ స్థానం తమిళనాడు 1068.69. నాలుగవ స్థానం ఆంధ్రప్రదేశ్ 1053.07. అంటే దీవులు మరియు రాష్ట్రాలు కలిపినప్పుడు ఇలాగా మొదటి స్థానాలు చూస్తాం. అదే దీవులు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపినప్పుడు తీరరేఖలో అతి తక్కువగా ఉన్నది ఏదవుతుంది సార్ అంటే మనకి పాండిచ్చేరి మొదటి స్థానం, అంటే చివరి నుంచి మొదటి స్థానము. అండ్ రెండవ స్థానం డామన్ డయ్యు 54.38. లక్షద్వీప్ మనకి 144.80. అండ్ గోవా అనేది మనకి 193.95 నాలుగవ స్థానంలో ఉంది తీరరేఖలో మనం చూసాం. అంటే మొత్తం తీరరేఖ పొడవు ఎంత సార్ అంటే 1198.89 కిలోమీటర్. పశ్చిమ వైపు తీరరేఖ పొడవు 4356.07. ఈ తూర్పు వైపున ఈ 4 రాష్ట్రాలు కలిపి తీరరేఖ పొడవు ఎంత సార్ అని చూసుకుంటే మనకి 3417.49కి సమానం. ఎంత సార్ అంటే 49 ఉండడం జరుగుతుంది. 3417.49. అదే మనకి ఈ 4 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క తీరరేఖ పొడవు ఎంత సార్ అంటే 3325.33 కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది మనకి ఇది. అంటే చాలా జాగ్రత్తగా చూడండి, మనకి ఇది మొత్తం కలిపితే మనకి 11,098.89 కిలోమీటర్కు సమానం. అది కేవలం పశ్చిమ వైపు అయితే 4356.07. తూర్పు వైపున 4 రాష్ట్రాలు అయితే 3417.49. కేవలం కేంద్రపాలిత ప్రాంతాలకు అయితే 3325.33 కిలోమీటర్లు. మొత్తం కలిపితే మనకి ఇంత ఉండడం జరుగుతుంది. ఇది 2023-24 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో మనం చూస్తే దాంట్లో కనబడుతుంది అన్న. అన్ని రకాల వెబ్సైట్లు ఇది అప్డేట్ కాలేదు. మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. డిపార్ట్మెంట్ లో మనకి పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి దాదాపుగా ఒక 200 పేజీల దగ్గర ఉంటుంది. ఆ పేజ్ లో మనం చూస్తే దీనికి సమాచారం ఉంటుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వన్ మనకి అండ్ ఈ భారతదేశంలో ఉన్న ప్రధాన ఓడరేవులు కూడా డిజైన్ చేసిన ఒకసారి చూడండి నాన్న. మనకి మొత్తం 9 రాష్ట్రాలకు ఉంది కదా, మనకి 9 రాష్ట్రాలు. ఈ 9 రాష్ట్రాలలో మనకి ఏ రాష్ట్రానికి ఏ ఓడరేవులు ఉన్నాయి. అదే మనకి గుజరాత్ లో ఉన్న ఓడరేవుని ఏమంటాం సార్ అంటే కాండ్లా ఓడరేవు అనే పేరుతో పిలుస్తాం. ఈ కాండ్లా అనేది దీన్ని టైడల్ పోర్ట్ గా పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే టైడల్ పోర్ట్ అనే పేరుతో పిలుస్తాం. దీన్ని ఇటీవల ఫ్రీ ట్రేడ్ జోన్ గా ప్రకటించారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఏంగా ప్రకటించారు సార్ అంటే ఫ్రీ ట్రేడ్ జోన్ గా ప్రకటించారు. అండ్ దాని తర్వాత మహారాష్ట్రలో చూసుకుంటే మనకి ప్రధానంగా 2 ఓడరేవులు ఉన్నాయి. అదే దాన్ని ఏం సార్ అంటే మనకి ముంబై పోర్ట్. భారతదేశంలో అతిపెద్ద సహజ నౌకాశ్రయం ఏది సార్ అంటే ముంబై పోర్ట్. అంటే నేచురల్ పోర్ట్, బిగ్గెస్ట్ నేచురల్ పోర్ట్ ఇన్ ఇండియా ఈ ముంబై పోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే పోర్ట్ కూడా ఏది సార్ అంటే ముంబై పోర్ట్. అండ్ దాని తర్వాత మనకి ఏది సార్ అంటే జవహర్లాల్ నెహ్రూ
పోర్ట్ అని అన్నారు, ట్రస్ట్ పోర్ట్ అంటారు. జవహర్లాల్ నెహ్రూ ట్రస్ట్ పోర్ట్, దీన్ని నవసేవా పోర్ట్ అనే పేరుతో కూడా పిలుస్తారు. అండ్ భారతదేశంలో కృత్రిమ నౌకాశ్రయం ఇది. అండ్ భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్ట్ ఏది సార్ అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ గా పిలవడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత శాటిలైట్ అంటే ఉపగ్రహ ఆధారిత ఓడరేవు, ఉపగ్రహ ఆధారిత ఓడరేవు ఏది సార్ అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. ఈ ముంబై పోర్ట్ కి రద్దీ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత గోవా, దీన్ని మర్మ గోవా పోర్ట్ అనే పేరుతో పిలుస్తాం. ఇది జువారి అనే నది ఒడ్డున కలదు మనకి ఇది. అండ్ మంగళూరు పోర్ట్, ఇక్కడ ఇనుప ఖనిజం అత్యధికంగా ఉండడం జరుగుతుంది మనకి, కర్ణాటకలో ఉంటుంది ఈ పోర్ట్. అండ్ కొచ్చిన్ పోర్ట్ అనేది మనకి ఇది వేంబనాడ్ సరస్సులో సుగంధ ద్రవ్యాలు అండ్ లవణాల ఎగుమతులకు ఉపయోగపడుతుంది ఇది మనకి. దీన్ని మనము ఏమంటాం సార్ అంటే అరేబియన్ సీ, క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అనే పేరుతో పిలుస్తాం. ఏదాన్ని సార్ అంటే కొచ్చిన్ పోర్ట్ ను కేరళలో ఉండడం జరుగుతుంది. అంటే పశ్చిమ వైపున ప్రధానంగా ఎన్ని ఓడరేవులు ఉన్నాయి సార్ అంటే 6 ఓడరేవులు అనేవి ప్రధానంగా ఉండడం జరుగుతుంది మనకి ఇది. అండ్ దాని తర్వాత తూర్పు తీరంలో ఓడరేవులు చూడండి అన్న మనకి కోల్కతా ఓడరేవు, అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న ఓడరేవును కోల్కతా ఓడరేవు అంట మనకి. భారతదేశంలో నది ఆధారిత ఏకైక ఓడరేవు ఏది సార్ అంటే మనకి నది ఆధారిత ఏకైక ఓడరేవు ఏది సార్ అంటే కలకత్తా ఓడరేవు అనే పేరుతో పిలుస్తాం. అంటే ఇది మనకి గంగా నది యొక్క శాఖ అయిన ఏది సార్ అంటే మన గంగా నది శాఖ అయిన హుబ్లీ నది పైన ఏర్పాటు చేశారు. దీన్ని డైమండ్ హార్బర్ అనే పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు సార్ అంటే డైమండ్ హార్బర్. అండ్ ఒడిస్సాలో ఉన్న ఓడరేవు ఏది సార్ అంటే పారాదీప్. దీన్ని నేచురల్ సహజ నౌకాశ్రయం అంటాం. ఎక్కువగా ఇనుము అల్యూమినియం ఎగుమతులకు ఉపయోగిస్తున్నారు. అండ్ ఇంకోటి ఇక్కడ మనకి ఈశాన్య ఋతుపవనాల వలన అత్యధికంగా నష్టపోయే ఓడరేవు ఏది అంటే ఒడిస్సాలోని ఉన్న పారాదీప్ ఓడరేవు. అండ్ దాని తర్వాత విశాఖపట్నం ఓడరేవు. భారతదేశంలోనే లోతైన ఓడరేవు ఏది సార్ అంటే మనకి విశాఖపట్నం ఓడరేవు. జపాన్కి ఇక్కడ నుంచి ఇనుప ఖనిజం ఎగుమతి చేయడం జరుగుతుంది. అండ్ నిర్మాణం షిప్పింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ చెన్నైలో ప్రధానంగా మనకి తమిళనాడులో 3 పోర్టులు ఉన్నాయి. చెన్నై పోర్ట్ ఇది కృత్రిమ పోర్టు అండ్ రెండవ అతి రద్దీగా ఉండే ఓడరేవు. మొదటిది అయితే ముంబై పోర్ట్ అయితే రెండవ అత్యంత రద్దీగా ఉండేది చెన్నై పోర్ట్ అనేది. అండ్ దాని తర్వాత ఎన్నోర్ పోర్ట్ భారతదేశంలో మొదటి ప్రైవేట్ ఓడరేవు అంటాం. అంటే PPP అనే పేరుతో పిలుస్తాం. ఏది సార్ అంటే ఎన్నోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఏర్పాటైనది. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ ఎక్కడ సార్ అంటే ఈ భారతదేశంలో ప్రధాన ఓడరేవులో టుటికోరన్ పోర్ట్ అనేది ఇది భారతదేశంలో నౌకాశ్రయాలలో దక్షిణ భారతదేశంలో ఒక నౌకాశ్రయంగా చెప్పడం జరుగుతుంది. అండ్ పెట్రోకెమికల్ అండ్ ఎరువుల ఉత్పత్తులకు వ్యవహరిస్తున్న ఓడరేవు కూడా ఏది సార్ అంటే ట్యూటికరన్ పోర్ట్ గా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు మనకి అండమాన్ నికోబార్ లో పోర్ట్ బ్లేయర్ ఓడరేవు అనేది కూడా ఉండడం జరుగుతుంది మనకి. అంటే తూర్పు తీరంలో ఎన్ని ఉన్నాయి సార్ అంటే ప్రధానంగా 6 ఓడరేవులు ఉన్నాయి. అండ్ అండమాన్ నికోబార్ లో 1 ఓడరేవు, మొత్తం 13 ప్రధాన ఓడరేవులు ఉంటే దాంట్లో గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఓడరేవులు ఎన్ని సార్ అంటే మనకి 12. ఒకటి కార్పొరేట్ ఆధీనంలో ఉంది, అది తమిళనాడులో ఉన్న ఎన్నోర్ పోర్ట్ అని చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా నీట్ గా రాసుకున్నాను నోట్స్, మొత్తం అప్డేట్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వన్ భారతదేశంలో క్లాసికల్ లాంగ్వేజెస్. అంటే భారతదేశంలో సాంప్రదాయ భాష. అంటే సాంప్రదాయ భాషలు అనగా దాదాపుగా 1500 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన భాషలని ఏమంటాం సార్ అంటే మనము సాంప్రదాయ భాషలు, క్లాసికల్ లాంగ్వేజెస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే భారతదేశంలో సాంప్రదాయ భాషలు మొత్తం కూడా ఏవే ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఓకే, సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక చిన్న నేను డయాగ్రామ్ కూడా తయారు చేశాను చూడన్నాను. మనకి ఇక్కడ చిన్న డయాగ్రామ్ కూడా తయారు చేశాను. అయితే మనకి దీంట్లో మరాఠీ 2024లో దీన్ని సాంప్రదాయ భాషగా ప్రకటించారు. కన్నడ 2008లో సాంప్రదాయ భాషగా ప్రకటించారు. మలయాళం 2013లో సాంప్రదాయ భాషగా ప్రకటించారు. తమిళ్ 2004లో సాంప్రదాయ భాషగా ప్రకటించారు. అండ్ తెలుగు 2008లో ప్రకటించారు. అండ్ ఒడియా 2014లో ప్రకటించారు.
అండ్ బెంగాలీ 2024లో ప్రకటించారు. అస్సాం మీ 2024లో ప్రకటించారు. అండ్ సాంస్క్రిట్ 2005లో ప్రకటించారు. అండ్ పాలి 2024. అండ్ ప్రాకృతి లేదా ప్రాకృతం 2024లో ప్రకటించారు. అంటే సాంప్రదాయ భాషగా అంటే క్లాసికల్ లాంగ్వేజ్ గా మొట్టమొదటిగా ఏ దాన్ని ప్రకటించారు సార్ అంటే తమిళ్ 2004లో, తర్వాత 2005లో సాంస్క్రిట్, 2008లో తెలుగు అండ్ కన్నడను ప్రకటించారు. అండ్ 2014లో ఒడియన్ ప్రకటించారు. 2014 నుంచి 2024 వరకు ఏ లాంగ్వేజ్ ప్రకటించలేదు. 2024లో సాంప్రదాయ భాషగా అస్సామీ, బెంగాలీ అండ్ ప్రాకృతం, పాలి భాషలను 2024లో సాంప్రదాయ భాషలుగా ప్రకటించడం జరిగినది మనకి ఇది. ఓకే, భారతదేశంలో అధికారిక భాషలు 22 భాషలు ఉన్నాయి. అఫీషియల్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 22. ఇవి వేరు, క్లాసికల్ లాంగ్వేజెస్ వేరు. ఓకే, సాంప్రదాయ భాషలు మనకి మొత్తం కూడా ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 11 సాంప్రదాయ భాషలు ఉన్నాయి ఈ 2024లో గుర్తించిన దాంట్లో. అది భారత రాజ్యాంగంలో 17వ భాగంలో ఏది సార్ అంటే 17వ భాగంలో 8వ షెడ్యూల్డ్ చూసుకుంటే మనకి 22 అధికారిక భాషలు అనేవి ఉన్నాయి. ఎన్ని భాషలు సార్ అంటే 22 అధికారిక భాషలు ఉన్నాయి. ఓకే, భారతదేశం యొక్క అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక భాష ఏది సార్ అంటే దేవనాగరి లిపిలో ఉన్న హిందీ. దేవనాగరి లిపిలో ఉన్న ఏది సార్ అంటే హిందీని పిలవడం జరుగుతుంది మనకి ఇది. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ నుంచి గమనిస్తే భారత రాజ్యాంగానికి అధికారిక భాష అంటూ లేదు. భారత రాజ్యాంగంలో అధికారిక భాష అంటూ లేదు. అంటే భారతదేశం ఒక లౌకిక దేశం. అంటే భారతదేశంలో అనేక రకాల మతాలు, అనేక రకాల వర్గాలు ఉండడం వలన భారత రాజ్యాంగానికి అధికారిక భాష లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక భాష ఏది సార్ అంటే దేవనాగరి లిపిలో ఉన్న హిందీ. అండ్ సాంప్రదాయ భాషలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 11. 2004 నుంచి 2024 వరకు దాదాపు 11 భాషలను సాంప్రదాయ భాషలుగా గుర్తించారు. దాదాపుగా భారతదేశంలో 11 ఈ సాంప్రదాయ భాషలు ఉంటే దాదాపుగా 22 భాషలు అధికారిక భాషలుగా చెల్లమని. ఇది మనకి అప్డేట్ అయిన ఇది ఇది ఎందుకంటే మనకి ఖచ్చితంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ ఇతర ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాడు, కానిస్టేబుల్, ఎస్ఐ ఇలాంటి ఎగ్జామ్లో. కాబట్టి చాలా డీటెయిల్గా నోట్స్ నీట్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అని ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అని టెలిగ్రామ్ యాప్ కూడా ఉంది, దాంట్లో మేము అప్డేట్ కూడా పెడుతూ ఉంటాం. ఓకే, ఇది ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మీ స్వామి సార్, జై హింద్.